విపాసనాలు ఏం చేస్తారంటే కదలకుండా కూర్చొని చెప్తారు ఇవన్నీ. అంటే వాళ్ళేమి కామెంటరీ ఏమి ఇవ్వరు. ఇంకింతే స్టార్ వల్ల ఎలా కూర్చోవాలంటే ఇంకింతే, ఇలా స్టాండర్డ్గా ఇలా కూర్చోవాల్సిందే. మీకు ఇక్కడ కాలు పట్టేసి ఇంకా నేను కూర్చోలేను అనిపిస్తే ఎక్కడ ఇబ్బందో అక్కడ దృష్టి పెట్టి మళ్ళీ చూడాలి. వి పశ్యన, వి అంటే విశిష్టంగా, పశ్యన అంటే చూడాలి. అంటే మన యొక్క ఇక్కడ దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి నువ్వు ఆ భాగాన్ని గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉంటే నిజంగానే ఆ నొప్పి కూడా అలానే రిలీజ్ అయిపోతూ ఉంటుంది. మనకి ఇలా పట్టేసినట్టున్నవి అన్నీ కూడా స్లోగా అలా దగ్గర కుంచుకున్నవి మళ్ళీ కొంచెం వ్యాపించడం అన్నీ అర్థమవుతుంటుంది. 14 గంటలు కదలకుండా, అంటే మధ్యలో ప్రతి గంటకి బ్రేక్ ఇస్తారు. ఇట్లా బెల్ కొడతారులే, బెల్ కొట్టినప్పుడు మనకు కావాలంటే వెళ్ళి రావచ్చు టాయిలెట్కి. 2 minutes ఇస్తారు. అంటే రూమ్స్ ఉంటాయి, హాల్కి రూమ్స్కి ఒక 10 అడుగులు కాదులే, కానీ ఇక్కడి నుంచి ఆ ఇల్లు అంత దూరం ఉంటుంది. కొంచెం నడవాలి, ఇక ఫాస్ట్గా వెళ్ళాలి. మనం అలా డోర్ తీసి టాయిలెట్ పోసుకొని సర్దుకుండే లోపలే బెల్ మళ్ళీ మోగిద్ది. అంత ఫాస్ట్గా, అంటే గ్యాప్ ఇవ్వకూడదుగా. ఎక్కువ రెస్ట్ గ్యాప్లోకి వెళ్తే ఏమవుతుందంటే చేయబుద్ధి కాదు, మళ్ళీ మనసు కుదురుకోదు కదా. అందుకని మనకు కొంచెం కూడా ఇంకొక ఆలోచన రానివ్వాలంతగా గ్యాప్ అలా పెడతారు. ఇంటర్వెల్స్ పొద్దున్న 3 స్టార్ట్ అయ్యిద్ది లైఫ్ స్టైల్ అక్కడ 3. అబ్బో, అసలు అమెరికా నుంచి కూడా స్పెషల్గా విపాసన చేయడానికే వస్తారు. ఇప్పుడు మనకే ఇక్కడ ఇంత దారుణంగా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఏది రోజు ఒక 10 మందినైనా కొత్త వాళ్ళని కలుస్తుంటేనే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. హౌస్ అరెస్టే కదా, కొంచెం లాక్డౌన్ లాగా. నిజంగా మాట్లాడితే వారానికి ఒక్కసారి ఏదో పార్టీలని లేకపోతే ఫ్రెండ్స్ అని ఉంటుంది. రొటీన్ కదా వాళ్ళది లైఫ్, ఉద్యోగాలు చేయడం ఇంతే కదా. మన అని వాళ్ళు కొంచెం పలకరించే వాళ్ళు ఉండరు కాబట్టి తొందరగా వాళ్ళు విపరీతమైన స్ట్రెస్కి. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు అమెరికా వాళ్ళ బ్యాచ్ దొరుకుతుంటారు. ఏంటంటే దీనికి వస్తే వచ్చామని చెప్తారు. మాకేంటంటే 11వ రోజు మాట్లాడుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. మొదటి రోజు నుంచి ఇంక మాట్లాడుకోకూడదు. అసలు కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా చూడకూడదు, ఎవరి వైపు కూడా చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వైపు చూసామనుకోండి, వాళ్ళల్లో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్స్ మనకు కనపడతాయి. ఇంకా ఆ మనిషే మనకి కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళే కనపడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఎలా నవ్వారు అంటే నవ్వితే నవ్వారు, నవ్వకపోతే అబ్బాయి సీరియస్గా ఉంది ఏదో ఒకటి అనుకొని ఉంటాంగా. దానికి సంబంధించి నడుస్తుంటాయి. మళ్ళీ అవి పోవడానికి ఎంతో టైం పడుతుంది. మన సాధనలో ఆ టైం అంతా వేస్ట్ అయిపోయింది కదా. అందుకని దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఆది మౌనం అని పేరు పెట్టి ఒకరికన్నీ చూడొద్దు, అసలు కళ్ళల్లో కళ్ళు పెట్టి అసలే చూడొద్దు. మీరు చూసినా మన దృష్టి ఎప్పుడు నేల వైపే ఉండాలి. మనం వెళ్తున్నది దాడి అంతే మనం చూడాల్సింది. కావాలంటే మీరు ఇవన్నీ నేచర్ చూసుకోవచ్చు. అక్కడ చెట్లు చేమలు ఉంటాయి కదా, వాటిని చూసుకో. నువ్వు మనుషులు మాత్రం చూడొద్దు. బుద్ధిస్టుది అంటారు కానీ బుద్ధిజం ఏం కాదు. ఇది ఆయన కనిపెట్టిన ఒక టెక్నిక్. ఇప్పుడు యోగా ఉంది, ఇప్పుడు మనం చేస్తున్న యోగా పతంజలి మహర్షి డిజైన్ చేసిన యోగా మనం చేస్తున్నాం. నిజంగా మాట్లాడితే పతంజలి కంటే కూడా ఇంకా చాలామంది, ఇప్పుడు అర్ధమశ్చేంద్ర అనే ఒక ముని, ఇట్లాంటి వాళ్ళు చాలా డిజైన్ చేశారు యోగాల ఆసనాలు మనం చేస్తున్నాం అని. వాళ్ళ యొక్క ఒక మంచి గిఫ్ట్ అనమాట, వాళ్ళు ఇచ్చిన గిఫ్టే ఇప్పుడు మనం చేస్తుంది. సో అట్లా ఒక్కొక్కరు ఒక దాంట్లో మనకి పరిచయం చేశారు యోగా శాస్త్రం రూపంలో. సో అట్లాగే విపాసన అనేది బుద్ధుడికి అంటే ఆయనకి ఆత్మజ్ఞానం అంటారు, సెల్ఫ్ రియలైజేషన్. అంటే నేను శరీరాన్ని అసలు కాదు, ఆత్మని అని రూఢి అయింది ఈ టెక్నిక్ ద్వారా, విపాసన టెక్నిక్ ద్వారా. ఉండలేకపోతే మొదటి 2 రోజుల్లోనే మొదలు పెడతారు, కానీ పంపించరు. కూర్చోవాల్సింది. నువ్వు చేయకపోయినా పర్వాలా, కూర్చో అంతే. చేయకపోయినా కూర్చో. వాళ్ళకి ఏమైందంటే కంపల్సరీ సిస్టమేటిక్గా ఎవరి ప్లేస్ వాళ్ళకి అసైన్ చేస్తారు.
ఇంకా వాళ్ళ ప్లేస్లో ఇంకొక మనిషి కూర్చోకూడదంట. ఎనర్జీ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. మనం ఇంకా ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళి కూర్చోకూడదు. మనకు అసలు ఇవి కూడా ఇస్తారు, ట్యాక్స్ ఉంటాయి, మన దాని కిందే ఉంటుంది. అనురాధ ఇప్పుడు నా పేరు అనుకోండి, అది నా కింద ఇట్లా పెట్టి ఉంటుంది ఆల్రెడీ. సో ఇప్పుడు పొరపాటుగా కొంతమంది ఉంటారు కదా, వచ్చి వేరే వాళ్ళ ప్లేస్లో కూర్చొని ఇది నా ప్లేస్ అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమని అలా కూడా ఐడెంటిటీలు ఉంటాయి, ఎవరి ప్లేస్ ఏంటని. ఇంకా అట్లా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ ఉండవు, అసలు ఆర్గ్యుమెంట్ రాకూడదు. ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా మాటలు లేవు, చూపులు లేవు, ఎవరితో మాట్లాడము. క్యాంటీన్లోకి వెళ్ళినా మీదేదో మీరు అంతే ప్రశాంతంగా అక్కడ ఉంటాయి. కావాల్సింది ఇక్కడ నిలబెడితే పెడతారు. ఎవరు లేకపోతే మనకు మనమే. అన్ని రకాలు ఉంటాయి మొత్తం, ఎక్కడ ఇబ్బంది ఉండదు ఫుడ్కి. ఆన్లైన్ అసలు ఆ సిస్టానికి ఆన్లైన్ ఉండదు. ఫుడ్ కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి 2 పూట్ల భోజనం, సెకండ్ టైం నుంచి ఓన్లీ 1 పూట భోజనం. ఎవరైనా దాన్ని వైలేట్ చేశారు అంటే మీరు అక్కడే ఫెయిల్ అయ్యారు. వద్దు అన్న పని చేశామంటే ఏంటి అర్థం? మనలో శీల సంపద పెంపొందించుకోలేకపోతున్నావు అంటే నువ్వు 10 రోజులు కూడా ఏ చెప్తే అది చేయలేని పరిస్థితిలో ఉన్నావంటే నీ వ్యక్తిత్వం ఏంటి అనేది అర్థమవుతుంది అని క్లాస్ పీకుతారు. వాళ్ళని స్పెషల్గా పక్కకు పిలుస్తారు, తర్వాత పిలిచి బాగా బ్రెయిన్ వాష్ చేస్తారు. అంటే అట్లా వాళ్ళని అన్న మాటలు కూడా మనకేం తెలియదు, వాళ్ళని సపరేట్గా పిలిచినట్టు కూడా మనకు తెలియదు. అంత సీక్రెట్గా వాళ్ళ వరకే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళకు ఉంటుంది సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. మనకు అసలు డౌట్ కూడా రాదు, ఫలానా వాళ్ళని ఏదో అన్నారని కూడా తెలియదు. చూసేదానికి అంత వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటాం. వాళ్ళు 100 కళ్ళు వేసుకొని చూస్తారు మనల్ని. ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఏమేమి వైలేట్ చేస్తున్నారు అన్నీ గమనిస్తారు. వాటి గురించి ఒక ఛాన్స్ ఏదైనా వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు రిపీటెడ్గా అలానే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కంపల్సరీగా పిలుపు వస్తుంది. ఆ పిలుపు వచ్చింది కూడా వేరే వ్యక్తికి తెలియదు. ఎందుకంటే అది తెలియడం వల్ల ఏమవుతుంది, ఆమెను ఎందుకు పిలిచారో ఏమేంటుందో క్యూరియాసిటీ మనకు వస్తుందో. అందుకని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు కదా. సో అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తారు సాధకుల్ని, ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా. మనకి అప్లికేషన్స్లో ముందే చెప్తారు ఏమని, ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారు. ఏమేమి ఎలా ఉంటాము, ఎలా తట్టుకోలేకపోయినా ఎలా ఉండాల్సి వస్తుంది. మీకు వాటి అన్నిటికీ ఒప్పుకుంటేనే రండి, ఇక్కడికి పంపించే ప్రసక్తి అయితే ఉండదు అని చెప్పి. ఏంటండి 3 times చాలా చేంజ్ వచ్చింది నాలో. నాకు అంతకుముందు ఎలా ఉంటుందంటే కోపం వస్తే ఇలా చీమట పక్క ఇలా పేలేదాన్ని. ఇప్పుడు అలా చేయట్లేదు. కోపం వస్తున్నా కూడా కంట్రోల్గా, అంటే చూడడం అలవాటు చేసుకున్నా. అది ఇప్పుడు అంటే ఖచ్చితంగా అడగాల్సింది అడుగుతున్నా. ఇంకా అవతల వాళ్ళు ఇంకా పిడివాదం చేస్తే, ఎదురుదాడి చేస్తే మనం ఏం చేయలేము కదా. సో అట్లా అర్థమైంది నాకు. అంటే నేను అడిగేది ఎప్పుడైనా కరెక్టే ఉంటుంది, కాకపోతే అంతకుముందు ఏంటంటే కోపం మీద అడిగి చిట్పట్టి ఇట్లా ఉంటుంది కదా. అవునులేదు, చాలా అద్భుతం. అది అది కొన్ని సీజన్స్లో ఏమవుతుందంటే అమెరికా నుంచి బ్యాచ్ దిగుతుంటారు కదా, ఎక్కువగా ఆ టైంలో మనకు దొరకదు ఇండియాలో ఉన్న వాళ్ళకి. వాళ్ళు అక్కడి నుంచి అప్లై చేసేస్తారు కదా, వాళ్ళ ప్లాన్ చాలా ముందు నుంచే ఉంటుంది కదా. 2-3 ఏళ్ళ క్రితమే వాళ్ళు అప్లై చేసి బుక్ చేసేసుకుంటారు. అప్పుడు మనకి
ఉమ్. వాళ్ళు వచ్చే టైం ఏందనేది మనం కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే వేరే టైంలో మనం వెళ్తే మనకి ఫ్రీగా దొరుకుతుంది ఇండియాలో ఉన్న వాళ్ళకి. అయినా ఎవరైనా వెళ్ళేది అంతలా ఉన్నా మళ్ళాంటి వాళ్ళ 1% ఉంటారు, 1% కూడా ఉండరు, ఇంకా తక్కువ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడికి పోయి కొట్టించుకోవడం ఏది కర్మ ఏంది అని అనిపిస్తుంది. అసలు మనకి రెండో రోజు నుంచే అది కనుక మైండ్ సెట్ చేయాలి అని రాని వాళ్ళు ఉంటారు కదా, అదేదో పిక్నిక్ స్పాట్ లాగా లేకపోతే ఏదో డిఫరెంట్గా చూద్దాం ట్రై చేద్దాం వస్తారు చూసారా, వాళ్ళు అసలు ఉండలేరు, వాళ్ళ వల్ల కాదు, నరకమే వాళ్ళు 10 రోజులు. ఇష్టంగా వెళ్ళిన వాళ్ళే బాగా బాగా చేయగలుగుతారు. ఉండాల్సింది ఉండాల్సింది అంతే. ఒప్పుకోవడం ఏం లేదు, ఇంకా అక్కడ ఎలా లేదు, గేట్లు మూసారంటే 12వ రోజు 12వ రోజు ఓపెన్ చేస్తారు. చాలా పెద్ద ఏరియా, చాలా ఎకరాల్లో ఉంటుంది కదా, కావాలి అది కూడా మర్చిపోయాను, రోమింగ్ కూడా చేయకూడదు. ప్లేస్ ఉంది కదా బాగా, కాస్త వెళ్ళి తిరిగి వద్దాం వ్యవహారంగా, తిరిగి 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 రాకూడదు. బిల్డింగ్స్లోకి వెళ్ళి తొంగి చూసి రావడాలు పిచ్చి పనులు చేయకూడదు. 12వ రోజు మాత్రమే ఒప్పుకుంటారు వీటన్నిటికీ. అట్లా అన్నమాట. దానికి కారణాలు కూడా చెప్తారు ఎందుకు అనేది. అంటే నేచర్ బాగుంది కదా అని అలా అలా తిరిగి వద్దామని వెళ్ళకూడదు. ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే మనం గాలికి ఎండకి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు సాధన చేస్తున్నప్పుడు డిఫరెన్స్ వస్తుంది. అంటే మనం కష్టపడి సంపాదించుకున్న కాస్మిక్ ఎనర్జీ అంటే అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఎక్కువ నీ కాళ్ళని విపరీతంగా వాడేవు. మీరు చేస్తూ ఉండండి. అలసట వచ్చి మనకి కాళ్ళు పీకుతుంటాయి. వాకింగ్ కూడా అందుకే ఎక్కువ ఎక్కువ చేయొద్దు అని చెప్తారు. ఏ ఎక్సర్సైజ్ చేయొద్దు అంటారు. ఎందుకంటే వాటి వల్ల వచ్చే మరి అదే కదా, ఇప్పుడు మనము బాగా నిలబడి చేసి అలసిపోయి పడుకుంటే ఒళ్ళు తెలియలా, అది పెద్ద గొప్ప విషయం కాదు. మీరు రెస్ట్లో ఉండి అలా కదలకుండా కూర్చోవడం ఉంటుంది అసలైన వర్క్, అదే కష్టం. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే యోగా చేయొద్దు, మెడిటేషన్ చేయొద్దు, వాకింగ్ చేయొద్దు, ఏం చేయొద్దు. జస్ట్ కాళ్ళు చేతులు కొంచెం మీకు ఏదైనా రెస్ట్లో తిరుగుతున్నప్పుడు పట్టేసినట్టుంటే అంతవరకు సాగదీయడమే, తర్వాత మామూలు గుడిపోండి. కళ్ళు మూసుకొని చాపుకోవచ్చు. కళ్ళు తెరిస్తే ఏమవుతుందంటే ఎవరు ఎంత చేస్తున్నారు, ఎవరు ఎంతమంది మెలుపుకి వచ్చారు చూద్దామని చూస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు కదా. అందుకని కళ్ళు మూసుకొని కాళ్ళంటే కాళ్ళు చాపుకోవచ్చు, ఏమనరు. మళ్ళీ కాళ్ళు చాపుకొని మళ్ళీ కాళ్ళు ముచ్చుకొని కూర్చుంటాము. ముందు వైపున బాగా సీరియస్ ముందుకు కూర్చోబెడతారు. ఎందుకంటే వెనకాళ్ళు ఎంత కాదని కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరుస్తారు కాబట్టి కొత్త వాళ్ళు కదా కళ్ళు తెరుస్తారు, పాత వాళ్ళు కళ్ళు తెరవరు, వాళ్ళకి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉంటారు కదా. అందుకని ఫ్రంట్లో కొత్త వాళ్ళని అదే పాత వాళ్ళని కూర్చోబెడతారు. ఇంకా వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నన్ను అడిగారు అన్నమాట, మీరు అలా ఎలా కూర్చోగలిగారు, అంత గంట కదలకుండా ఎలా కూర్చున్నారని అడిగారు. అంటే ఏమో ఇది అలవాటు అయిపోయింది అన్న. అంటే మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అని అన్నారు. అంటే పాత వాళ్ళు ఎవరు చూసినా వాళ్ళకి వింతగా ఉంటుంది. ఎందుకంటే అలా కదలకుండా ఎలా కూర్చుంటారు రాయిలాగా అనిపిస్తుంది. కానీ దానిలో టెక్నిక్ని కరెక్ట్గా మనం ప్రయోగిస్తే కూర్చోగలుగుతాం. అది తెలియకే వాళ్ళు కూర్చోరు, కొత్త వాళ్ళు కదా, వాళ్ళు ఇంకా ప్రాక్టీస్లోకి రాలేదు కదా, ట్రై చేస్తున్నారు. అదే రెండోసారి మూడోసారి వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళకంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నాం కదా, అందువల్ల మేము కూర్చోగలుగుతాం. అందువల్ల మమ్మల్ని ఏం చేస్తారు, ఫస్ట్ లైన్లో మమ్మల్ని కూర్చోబెడతారు పాతాళ్ళని, ఈ వెనకాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం. అది అట్లా చేస్తారు, బాగుంటుంది, చాలా అద్భుతం. ఏంటి 75 ఏళ్ళు కూడా ఆ ఏజ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ కోసం కుర్చీలు కావాలంటే అరేంజ్ చేస్తారు. అది కూడా నువ్వు అప్లికేషన్లో మెన్షన్ చేస్తానే నిక్కచ్చిగా. మనం మర్చిపోయామనుకోండి అక్కడ మెన్షన్ చేయడం, అక్కడికి వెళ్ళాక ఇమ్మంటే ఇవ్వరు స్పెషల్ పర్మిషన్. ఇంకా అది కూడా ఒక 2 రోజులు వాళ్ళని కింద కూర్చొనిచ్చి వాళ్ళకి అలవాటు పడాలి. చూస్తారు నిజంగా వీళ్ళు కావాలని కుర్చీ అడుగుతున్నారా, నిజంగానే కింద కూర్చోలేకపోతున్నారా, అది టీచర్ డిసైడ్ చేసి అప్పుడు ఇస్తుంది. అంత ఇదిగా ఉంటారు. ఆ మాత్రం ఉండకపోతే ప్రతి వాళ్ళు కూడా కొంచెం కాళ్ళు నొప్పికి వేరు నొప్పికి ప్రతిసారి లేచి బయటికి పోదాం
లేకపోతే తిరుగుదాం, లేకపోతే హార్లోనే తిరగడం మొదలు కూడా పెడతారు వదిలేస్తే. అందుకే స్టిక్. తగ్గిందా? ఏమైంది? బీపీ ఉందా మీకు? ఉపవాసమా? ఓహో, మరి అది భోజనానికి వెళ్ళినప్పుడు కొంచెం హెవీనెస్ ఉంటుంది కదా. అప్పుడు ఇట్లానే కదలకుండా పడుకోండి, ఇక్కడికి వచ్చేనా కాస్త రిలాక్సేషన్ ఉంటుంది. మీలో కూడా ఎవరికైనా ఫంక్షన్లు ఉంటూ ఉంటాయి, ఈ నెలంతా ఫంక్షన్లు ఉంటాయి. ఒకవేళ వెళ్ళినా కూడా అది కూడా యోగానే, కదలకుండా పడుకోవడం కూడా యోగానే. మనం అలా పడుకొని మనల్ని మనం గమనించుకుంటా విపాసన టైప్లో చేసుకోవచ్చు. విపాసన ఏంటంటే ఎంత చెప్పినా అది కొంతవరకే అర్థమవుతుంది, మిగతా అదంతా ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎందుకంటే అది ప్రాక్టీస్ చేస్తేనే దానిలో అసలు దాని అందం అంతా అక్కడ అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుసు. సో నిద్ర అసలు ఒళ్ళు తెలిస్తే కదా ఇక మంచం మీద పడి నిద్రపోతామా, అలారం పెట్టుకుని అది మోగినప్పుడే లేవడం. ఇంకా 3ంటికి పెట్టుకోవాల్సింది అలారం, లేదా టైం సరిపోదు. 3-3:30 కల్లా పెట్టుకుంటాము. వాళ్ళు ఏం చెప్తారంటే స్నానం చేయకపోయినా పర్వాలేదు, కాలకృత్యాలు తీర్చుకొని వచ్చేసేయండి అంటారు. కానీ నాకు స్నానం చేయకుండా వెళ్ళబుద్ధి కాదు, అనీజీగా ఉంటుంది, ప్లస్ బద్ధకం వదలదు. అందుకని నేను 3:15కి 3:30కి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ముందే 3ంటికల్లా పెట్టుకోవాలి, లేకపోతే టైం సరిపోదు. 4 కల్లా అక్కడ మెడిటేషన్కి వెళ్ళిపోవాలి. అది బ్యాచ్ 10 రోజులకి ఒక బ్యాచ్ ఉంటుంది. అటు ఒక రోజు ఇది ఒక రోజు ఏమో మనం జాయిన్ అయ్యే రోజు, లాస్ట్లో వదిలేసే రోజు. ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు డేట్స్ ఉంటాయి, ఎప్పటిదాకా ఇస్తారని. 2 ఏళ్ల ప్లాన్ ముందే వాళ్ళు ఇస్తారు. ఇబ్బంది లేదు, భయపడాల్సిన పని లేదు. మీరు బుక్ చేసుకున్నారు, కంపల్సరీ వెళ్ళాలని ఏం లేదు. ఒకవేళ మనకు పని పడింది క్యాన్సిల్ చేసేసుకొని వాళ్ళకి ఒక మాట చెప్తే ఎవరైనా నిజంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుద్ది. మనము వస్తామనుకొని వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వలేక ఆపుతారు కదా, అలా ఇబ్బంది అవ్వకుండా మనం ఒక మాట ఇన్ఫర్మేషన్, నేను రాలేను, నేను అనుకోని పని వల్ల రాలేకపోతున్నానంటే చక్కగా వేరే వాళ్ళు ఉంటారు ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చేస్తారు. అక్కడ ఉన్న ప్లేస్ రూమ్స్ని బట్టి ఉంటుంది ఎలాంటి. పాత వాళ్ళు అయితే ఇద్దరు పెడతారు, కొత్త వాళ్ళు అయితే రూమ్కి ఒకరు. అదే పాత వాళ్ళు అయితే రూమ్కి ఒకరు, కొత్త వాళ్ళకేమో 2-2. ఎందుకంటే వాళ్ళు అది కూడా కొత్త వాళ్ళు, ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకుంటానే ఉంటారు ఎంత వద్దన్నా కూడా. అంటే చూపులతోటో లేకపోతే కబుర్లు పెట్టుకోవడం ఏదో చేస్తారు వాళ్ళు. అందుకని పాత వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా వీళ్ళ వల్ల. అందుకని ఏకాంతంగా వీళ్ళ వరకు సపరేట్ రూమ్ ఇస్తారు. చాలా అద్భుతం. హైదరాబాద్ నేను వెళ్ళిన అక్కడైతే 120 అనుకుంటా, కరెక్ట్గా తెలియదు, సుమారుగా 120 మంది. అసలు 3 days మీరు అదే 4 days కనుక నిలబడగలిగారంటే సక్సెస్. మొదటి 3 రోజులే మనకి నరకం, తర్వాత స్లోగా అలవాటు అయిపోతాం. 4వ రోజు నుంచి తేడా వచ్చేసిద్ది మనకి, ఆశ్చర్యం. ఇట్లా అనమాట. ఏం లేదు, ఇక పోలీసులు కనుక లాఠీలు పెట్టి కొట్టేస్తే బాడీ అంతా ఎలా ఉంటుందో అంత బాడీ పెయిన్స్ ఉంటాయి. మొదటి మాకుండదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పాత వాళ్ళము, అలవాటు అయ్యాము. అసలు అది ఏంటనేది మాకు అర్థమైపోయింది కదా. ఉన్నవి కూడా పోతాయి మామూలుగా అయితే. కొత్త వాళ్ళకి మాత్రం లాఠీలు పెట్టి కొట్టినంత నొప్పులు ఉంటాయి ఒళ్ళంతా. ఆ నొప్పి భరించలేక వెళ్ళిపోతామండి ఆ 3 రోజుల్లో. మామూలుగా నొప్పి ఉండదు, అదే అది వర్ణించలేని నొప్పి, హీలింగ్. అదే టాక్సిన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత నొప్పులు ఉంటాయి. మన బాడీలో టాక్సిన్స్ ఉండబట్టే కదా నీకు ఆ నొప్పులు వచ్చినాయి. మళ్ళీ వాటిని స్లోగా ఎలిమినేట్ చేయాలి నీ స్వెట్ రూపంలో. వాటర్, టాయిలెట్ తాగుతాం, ఎక్కువ వాటర్ తాగాలి. వాటర్ తాగుతూ ఉంటే మళ్ళీ గంట వదులుతారు కదా, అప్పుడు మళ్ళీ క్లియర్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా 3 రోజుల తర్వాత ఎంతైతే నొప్పులు వచ్చినాయో
ఆశ్చర్యంగా 4వ రోజుకి మాయమైపోతాయి. వాటంతట అవి ముందు వాడక్కర్లా. కానీ చాలా మంది భరించలేక ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము స్ట్రిక్ట్గా ఉండట్లేదు, ట్యాబ్లెట్లు వాడద్దు అని చెప్తారు. ఒకప్పుడైతే ఇంకా నిక్కచ్చిగా ఉండేవాళ్ళంట, ఒక 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు వాళ్ళు జనాలు భరించలేకపోతున్నారు కదా, చిన్న అసౌకర్యానికి కూడా మాకేదో అయిపోతుంది అని బెంబేలు ఎత్తేస్తున్నారని ఈ వాళ్ళతో మనకి ఎందుకులే, వేసుకుంటే వేసుకున్నారు, వాళ్ళకి అందినంతే అందుతుంది సాధన అని చెప్పి చూసి చూడట్టు పోతున్నారు కొన్ని విషయాల్లో. అది మామూలుగా అయితే ట్యాబ్లెట్ ఒళ్ళు నొప్పులకి ఎటువంటి పరిస్థితుల్లో ఫీవర్కి కానీ వేటికి వాడొద్దనే చెప్తారు. అదే హీల్ చేసుకుంటుంది లోపల. ఆ హీల్ చేసుకునే ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది తెలుసా. మనం సరిగ్గా కనుక గమనిస్తే ట్యాబ్లెట్లు కూడా చాలా హీల్ చేసుకుంటుంది. ఇవాళ ఎందుకు వచ్చిందో విపాసన గురించి వచ్చింది, కానీ అది అవసరం కూడా ప్రతి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనలో ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్పి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కనపడేవి కాదు. ఒక 100 సంవత్సరాల క్రితం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లేవు. ఇప్పుడు ఎందుకు ఎక్కువ కనపడుతున్నాయి? మన లైఫ్ స్టైలు, స్ట్రెస్ లెవెల్స్, తీసుకునే ఫుడ్, ఆ ఫుడ్ కూడా రకరకాల కాంబినేషన్స్ తోటి క్రియేటివ్గా చేస్తున్నారు. అది రాంగ్ కాంబినేషన్స్ ఎక్కువ పడిపోతున్నాయి. ఎప్పుడైతే మీ ఫుడ్ని కాంప్లికేటెడ్గా వండడం మొదలు పెడతారో దాన్ని మనం ఏమనుకుంటున్నాం, తెలివితేటలుగా చాలా బాగా వండుతున్నాం, వెరైటీలు చేస్తున్నాం. ఈ వెరైటీ అక్కడ కాదు, జీవితంలో ఆలోచించేటప్పుడు వెరైటీలు ఉండాలి. దీనికోసం వెరైటీలు అక్కర్లేదు. యాజ్ టీ చక్కగా ఉన్న కూరగాయలు ఉన్నట్టు చక్కగా వండుకోవాలి. వెనక రోజుల్లో ఎలా వండేవాళ్ళు, మనకి ఎక్కువ అసలు దినుసులు కూడా ఎక్కువ వేసేవాళ్ళే కాదు. అలా వేసామా పోపు, మగ్గబెట్టామా, కారం వేసామా, అంతే, క్లోజ్, కూర అయిపోయింది అంతే. ఇక అల్లం చిన్నపాయ కూడా ఎప్పుడు వాడేవాళ్ళు? కేవలం కొన్ని స్పెషల్ కూరలకి అల్లం చిన్నపాయ వాడతారు. ఆ లెవెల్లోనే ఉండాలి మన వంట కూడా. ఎలా అంటే స్టవ్ మీద పెట్టామా, అది మగ్గేటప్పటికి కూర అసలు ఏం లేదు, ఇలా కన్ను మూసి కన్ను తెచ్చేటప్పుడు కూర అయిపోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న పని బాట ఏమి మనకి పని లేదు కదా, హాయిగా అక్కడ ఉంది పేస్ట్, తీసుకొస్తున్నాం వేస్తున్నాం. తప్పు. అవును, మరి ఫ్రెష్గా ఉన్నది ఏది గ్యాస్ రాదు, మిగతావన్నీ గ్యాస్ కాల్సినాయి అంతే కదా. ఇప్పుడు అది మనకి ఫెర్మెంట్ అయింది అనేది నీకు మైక్రోస్కోప్ చూస్తే తెలుస్తుంది. నీ కళ్ళతోటి, నీ ముక్కుతోటి ఎంతవరకు చేయగలం, భరించలేనంత చెడిపోతే అప్పుడు కళ్ళకు కనపడుతుంది, ముక్కుకు అర్థమవుతుంది ఇది తేడా వచ్చింది, పాడైపోయింది. అప్పటిదాకా అది మంచిదే అనుకుంటాం కదా, కంటికి కనపడితేనే నమ్ముతాం. మనలో ఉన్న ఫాల్ట్ అది. కానీ భోజనం విషయంలో ఏం చేయాలంటే రాంగ్ కాంబినేషన్స్ ఎక్కువగా తెలియకుండా పడిపోతున్నాయి. పప్పన్నాళ్ళకి వెళ్ళినప్పుడు మరీ దారుణం. అక్కడైతే ఆపలేము, వెరైటీస్ ఎక్కువైపోయింది. ప్లస్ ఒక కాంబినేషన్ తోటి ఇంకోటి తినడం అవగాహన ఉంటే అంతవరకే మనం పెట్టించుకొని తిని రావచ్చు, మంచి కాంబినేషన్స్ ఏం తినొచ్చు. ఆ అవగాహన లేకపోతే ఏముంది, ఒక పెరుగు ప్రొడక్ట్, ఇప్పుడు అది ఏమంటారు, గారు ఉంది, పెరుగు గారు తిన్నాము, అక్కడే పక్కనే బాసుంది ఉంటుంది, బాసుంది తింటాం. ఏం జరిగింది? ఒక పెరుగు, ఒక పాలు తినచ్చా? తినకూడదు కదా. ఇంకా మళ్ళీ ఆ పెరుగు గారులో కూడా ఆ గారు దేంతో తయారు చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. మినపప్పుతో చేస్తే రాంగ్ కాంబినేషన్. ఏది? ఆ మినపప్పుకి ఆ పెరుగు గారికి రాంగ్ కాంబినేషన్. అది ఇంకా దగ్గర పాయిజనస్ కాంబినేషన్, రెండు కలిసిపోయి ఉన్నాయి కాబట్టి. ఇదేమో ఇదొకసారి తిన్నాము, బాసుంది ఇంకోసారి తిన్నాము. ఇదేమవుతుంది, కడుపులోకి వెళ్ళాకైనా కలుస్తుంది. అంటే ఇది కొంచెం లీస్ట్, కానీ అంటే దాంతో పోలిస్తే ఇది కొంచెం లేట్గా పనిచేస్తుంది, కానీ హానికరం. అట్లా ఉంటాయి ఇవి. రోజువారీగా మనము ఒక ప్రాక్టీస్ లాగా ఎక్కువ తిన్నాం అనుకోండి, అదే మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఫుడ్ ఎలర్జీ కింద మారుతుంది తెలియకుండా. కొంతమందికి బ్యాడ్ లక్ ఏంటంటే అంటే జీన్స్లోనే వాళ్ళల్లో ఆ జీన్ అనేది ఎక్కడో యాక్టివ్ అవుతుంటుంది. ఆ పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి యాక్టివ్ అవుతుంది జీన్. ఆ జీన్ యాక్టివ్ అయినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ రూపంలో 80 రకాల డిసీజెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఏదో ఒక దానిలోకి వీళ్ళు బారిన పడుతూ ఉంటారు. అది ఒరిజినల్గా వాళ్ళల్లో ఉంది. కాకపోతే ఆ జీన్ ఏంటంటే నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోయే జీను కొంచెం దానికి మొలక వస్తుంది, అంటే యాక్టివ్ అవుతుంది. మనకి భూమిలో విత్తనాలు నాటుతాము, నాటి వదిలేయండి, ఎండాకాలం అయితే అది మొలక రాదు. వర్షాకాలం అనుకోండి,
కొంచెం ఎండ, కొంచెం గాలి, వర్షం, నీళ్ళు వల్ల దానికి కొంచెం జీవం మొదలవుతుంది. మనం ఎప్పుడో నాటి విత్తనం ఇప్పుడు వచ్చిందని కూడా అనుకునే ఆశ్చర్యకరమైన రోజులు ఉంటాయి కదా. అందుకే అడిగేది. సో అందుకని మన మన కంట్రోల్లో లేని కొన్ని ఉంటాయి, మన కంట్రోల్లో ఉండేవి ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్కువ ఉన్న వాటిని ఫాలో అయితే ఈ తక్కువ కంట్రోల్ లేని వాటిని పోస్ట్ పోన్ చేయొచ్చు. వాటిని ఆపలేము, కాకపోతే మనం బతికిన స్పాన్లో వాటిని కొంచెం పోస్ట్ పోన్ చేయొచ్చు. అట్లా ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా 25 years నుంచి 50 years లోపల బయటపడుతూ ఉంటాయి. అది ఇది ఒకటి కూడా ఎక్కువ ఇంపార్టెంట్. 50 years తర్వాత కూడా రావచ్చు, 70 దాకా కూడా వస్తాయి, కాకపోతే తగ్గుతాయి అప్పటికి. ఎందుకు ఫుడ్ ఎక్కువ తీసుకొని అంత చేసేది, రాంగ్ కాంబినేషన్స్ అంతా కూడా చేసేది ఏ టైము, భోజనం ఎక్కువ తినే టైము ఆ యూత్లోనే కదా, యూత్లే కదా. ఇప్పుడు ఎక్కువ పిల్లల్ని, యూత్ని ఎక్కువ బాధపడుతుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్. చిన్న ఏజ్లోనే వస్తున్నాయి, ఇప్పుడు 25 yearsకే వస్తున్నాయి. ఫుడ్ అంతా మారిపోయింది కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే అరుగుతుంది, బాగున్నాం కదా అనుకుంటున్నారు, కానీ డైజెస్టివ్ ట్రాక్ అనేది దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఒక వయసు వచ్చేటప్పటికి అది నేను కరిగించదని మొరాయించేస్తుంది, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందుకని ఒక సమస్య రాకముందే జాగ్రత్త పడటం మంచిది. అందుకే ఆహార విహారాలు అంటారు. ఆహారము విహారము అంటే భోజనం, విహారం అంటే ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ కూడా లిమిట్లో చేయాలి. ఎంత ఏదో మనకి ఒక ఫ్రీడమ్ ఉంది, మనం ఎంత ఎంజాయ్ చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు, కోట్లు డబ్బులు ఉన్నాయి. అందుకని నువ్వు ఎంజాయ్మెంట్ కూడా ఎక్కువైందనుకో అది కూడా వికటిస్తుంది. అందుకని ఆహార విహారాలు అని చెప్తారు. మనకు యుక్తాహారస్య విహారస్య అని భగవద్గీతలో శ్లోకం కూడా ఉంది. యుక్తము అంటే ఎంత అవసరమో లిమిట్ ఆడియల్ కదా. మీ వారికి బాగా ఇష్టపడతారు కాబట్టి ఇది వినిపించవచ్చు. బాగుంది. నాకు కూడా కథ ఆయన చెప్పిన దాంట్లో కొన్ని అసలు నాకు తెలీదు. తిరుపతి ఇన్నిసార్లు వెళ్ళినా నేను చాలా అబ్జర్వ్ చేయలే. కాకపోతే విమానం అదే ఏంది వెంకటేశ్వర స్వామి అది చూసేవాళ్ళం, అది మెట్లెక్కి అట్లా. రామానుజులది గుర్తుంది, కానీ చాలా గుర్తులేవు. అంటే వామో ఇన్ని ఉన్నాయో అబ్జర్వ్ చేసేవే అనుకున్నాను. ఏందండి మనకేం తెలుసు అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అంటే పైకెత్తిస్తారు. లేదా ఓ భలే అదృష్టమే. ఎందుకు వెళ్ళారు? స్మాల్గా అయితే వెళ్ళాలని ఆలోచన రాదు కదా. ఓకే, అదృష్టమే అట్లా వెళ్ళాళ్ళు. ఇప్పుడున్న ఏంటో నాకు అర్థం కావట్లా. మాలాంటి వాళ్ళు మేమేమో ఏ 3 ఏళ్ళో 4 ఏళ్ళో అయింది తిరుపతి వెళ్ళి. మరి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండుండారు కుటుంబాలు. మరి ఎవరు ఈ కుటుంబాలు వెళ్ళేవాళ్ళు అంతా ఇన్ని కోట్ల మంది వెళ్తున్నారు? నాకు అది ఎప్పటికీ క్వశ్చన్ మార్క్ అసలు. అయినా ఇన్ని గుళ్ళకి ఎన్ని ఉన్నాయి కదా. అది కొంత నాకు తెలిసి అక్కడ సిబ్బంది కొంత హైజాక్ చేస్తున్నారేమో, అంటే తొందరగా పంపించకుండా అని నాకు డౌట్ వస్తుంది.
ఉమ్. శ్రీకాళ అదేంటి శ్రీశైలం బాగుంది. శ్రీశైలం చాలా బాగుంది. ఉహు. అబ్బో, ఎవరు ఆ ఎర్ర డ్రెస్? భవానీ, భవానీ దీక్ష వాళ్ళు. ఉమ్. మేము ఒక 2-3 సార్లు వెళ్ళాము. కాకపోతే ఆన్లైన్లో 500 ఏదో టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాము. బాగుంది. అలా అంటే పట్టింది, వెయిటింగ్ ఉంది. అక్కడ కూడా గదిలో కూర్చోబెట్టి అక్కడ శివుడికి సంబంధించింది ఒక స్టోరీ ఏదో టీవీలో వేస్తున్నారు. నాకు గుర్తులేదు, ఏదో ఆ స్టోరీ ఏదో వినిపించారు. అంటే అసలు శ్రీశైలంలో దేవుడు ఎలా వెలిసాడనో ఏదో దాని గురించి. అది కొంతేమో పాట మ్యూజిక్ ఏదో ఓం నమ శివాయ అది ఎక్కువ పెట్టారు. నేను అనుకున్నా ఇలా ఇలా కాకుండా చాగంటి వారివి అక్కడ ప్రశస్తం ఏంటి అసలు అలాంటివి వినిపిస్తే అక్కడ పిల్లలు బోరు కొట్టకుండా ఉంటుంది కదా. శివుడికి సంబంధించిన మహిమలు మహత్యము లేకపోతే స్థల పురాణం అని ఉంటుంది కదా, అవి పెడితే బాగుండేమో అనిపించింది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే అక్కడ ఎవరు కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు? ఎవరు కూర్చోట్లా. నేను కూర్చుందామని ట్రై చేశా. లేదు, మా అప్పుడు ఫోన్లు అంతేనా? నిజమా? ఇంకా అసలు అసలు కాకి గోల అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి ఉంటారు కదా. ఓం నమ శివాయ తప్పితే అక్కడ టీవీలో ఏమీ లేదు. నేను అనుకున్నా ఓం నమ శివాయ కూడా ఎప్పుడు ఎక్కిద్ది మన బుర్రకి, కాస్త మన మైండ్కి. ఎవరు ప్రశాంతంగా ఉంటే వెళ్తుంది. ఆ టైంలో అవెందుకు, ఆ ప్రవచనాలైనా పెడితే కనీసం నలుగురైనా వింటారు కదా అనిపించింది. కొన్ని మార్చాలి గుళ్ళల్లో కూడా. అంతేనండి, పప్పన్నాలు తినొస్తే అదే పరిస్థితి. ఎవరికైనా అంతే అసలు. మీకు అన్ని గుర్తున్నాయా? మామూలుగా అయితే అదే అదే మన సూక్ష్మ శరీరము పైకి లేవాలని వెళ్తుంటుంది, కానీ వెళ్ళక అక్కడే ఆగడం వల్ల జెర్క్ వస్తుంది. దానివల్లే మొత్తం అక్కడ ఉండే. ఎందుకు నేను ఇట్లా ఇంకింతి మత్తు ఇట్లా పడేసి పడుకుంటే ఒళ్ళు తెలియదు. నేను అందుకే తినడం మానేసా. నిజం, 4 సార్లు జరిగింది నాకు అట్లా. ఏది ఇంట్లోకి రావడం, అసలు ఆ చీర కూడా మడత పెట్టే అంత ఓపిక కూడా ఉండదు. దాన్ని అక్కడ పడేయడం. ఇంకా నేను ఆ మంచం మీద పడి నిద్రపోతే 2-3 గంటలు మెలుకురా అట్లా. ఇదేంటి ఈ కర్మైంది అనిపించింది. తీరా చూస్తే భోజనమే ఎఫెక్ట్. ఇంకా అదే ఇక అక్కడి నుంచి ఏం చేశానంటే నాకు కావాల్సిన ఐటమ్ అంతవరకు తినేసి మెదలకుండా క్లోజ్ చేస్తున్నా. అసలు ఇంకేమి చెయ్యడ్డమే, అన్నిటికీ చెయ్యడ్డం పెట్టేశాను. కరెక్ట్గా కొంచెం బిర్యానీ ఇష్టం నాకు, ఆ బిర్యానీ పెట్టించుకుంటా, కూర పెట్టించుకుంటా, తింటా. పెరుగు పచ్చడి అసలు దరిద్రం, ఆ కాంబినేషన్ ఎంత దారుణం అసలు. ఆ పెరుగు పచ్చడి ఎప్పుడు క్లోజ్. అవి తింటమే సగం మనకి నష్టం. వీలైనంత వరకు రాంగ్ కాంబినేషన్స్ మానేస్తేనండి. ఇంకా ఇవి ఎందుకులే కానీ బెస్ట్. అది వెళ్ళిన దగ్గర మీకు ఏం తినబుద్ధి వస్తున్నా చూసుకోండి, 2 కలిపి తినొచ్చా లేదా గమనించండి. మీకు తెలిసే కొన్నైనా తెలుస్తాయిగా, అన్నీ తెలియపోయినా అది తెలిసినవి వదిలి స్లోగా అలవాటు అవుతుంది. ఇంకా ఏమేమి ఎడిట్ చేయొచ్చు ఏంటని. ఈ నెలలో నాకు 3 ఫంక్షన్స్ వచ్చినాయి.
అన్నిటికీ 0 పెట్టేశా. వెళ్ళకూడదండి ఎక్కువ. వెళ్ళినా వాళ్ళు అంతవరకు కనపడి పలకరించి రావాలి, కానీ అది కూడా తర్వాత వేస్ట్ అనిపిస్తుంది. వెళ్ళి అక్కడ కూర్చొని బలవంతంగా అలా కూర్చోవాలి కదా, అవసరమా? ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లాస్ట్ మినిట్లో వెళ్తాం. ఫంక్షన్ అక్షింతలు వేస్తారు కదా, ఎటు కూడా వాళ్ళు మనతో మాట్లాడే టైం ఉండదు. కాకపోతే వెళ్ళాము, కనపడిస్తే వచ్చారు సంతోషపడతారు అంతే. ఒక ప్రాణాయామం చూద్దామా, క్లోజ్ చేద్దామా? పర్వాలేదా? టైం ఉందా? ఒక 5 నిమిషాలు చేసి ప్రాణముద్ర పెట్టుకోండి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ కుడి ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తుంది. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని, పర్వాలేదు మనం చేద్దాం, తను చేస్తాం. ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తుంది. చేస్తా ఉండండి. చేయి పెట్టకపోయినా పర్వాలేదు, మనం మెడిటేషన్లో కూడా కూర్చొని శ్వాస ఎటు నడుస్తుంది ఎటు వెళ్తుంది గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది కూడా ప్రాణాయామం. తర్వాత ఇట్లానే దీనిలో గుండా మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా కూడా ఇదో పద్ధతి. నెమ్మదిగా రిలాక్సింగ్ ధ్యానం. డీప్ బ్రీత్. ఓ असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम। सर्वे जना सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। समस्त सन्मंगलानि भवन्तु। ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి.